Hi, hello guys. Connecting Krishna YouTube channel. I am Krishna, YouTuber. సో ఇది వరకు చాలా వీడియోస్ చేశానండి. సో ఇప్పటికి 15 వీడియోస్ పబ్లిష్ అయ్యాయి, అలాగే 7 వీడియోస్ అప్కమింగ్లో ఉన్నాయండి. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ఒక వీడియో అనేటువంటిది మా ఛానల్ నుంచి రావడం జరుగుతుంది. సో లేటెస్ట్గా 2 days బ్యాక్ నుంచి మనం కంప్యూటర్ గురించి ఆల్ ట్యూటోరియల్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ బిగినర్స్ అండ్ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కోసం. సో ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి కంప్యూటర్లో డివైస్ మేనేజర్ని ఎలా ఓపెన్ చేయాలి, అలాగే మన కంప్యూటర్కి ఏ ఐటమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, కనెక్ట్ అయినటువంటివన్నీ కూడా వర్క్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఏమైనా ట్రబుల్ షూటింగ్లో ఉన్నాయా అనేటువంటి విషయాలని తెలుసుకుందామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింతగా ఎంకరేజ్ చేస్తారనేసి నేను కోరుకుంటున్నానండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు స్టార్ట్ మెనూలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కంప్యూటర్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఇక్కడ ఉందండి. ప్రాపర్టీస్ని మనం క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ అండ్ ప్రైమరీ మీరు ఏ కంప్యూటర్ని వాడుతున్నారు, మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, దాని కాపీరైట్ ఉందా లేదా, మీరు వాడుతున్న సర్వీస్ ప్యాక్ SP అంటారండి, SP1 ఏంటి, మీరు సర్వీస్ ప్యాక్ ఏం వాడుతున్నారు, అలాగే మీ సిస్టమ్ అనేటువంటిది ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఉందా, అంటే జెన్యూన్ ఐడితో ఉందా లేదా, అలాగే మీ సిస్టమ్ తాలూకా ప్రాసెసర్ ఏంటి, ఆ ప్రాసెసర్ ఏ సిరీస్ చెందింది, ఏ జనరేషన్ చెందింది, అలాగే మీ ప్రాసెసర్ సంబంధించి స్పీడ్ ఎంత, అంటే 1Hz 2Hz 3Hz 4Hz అనేటువంటిది, అలాగే మీ సిస్టమ్ తాలూకా స్పీడ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఎంత, అలాగే సిస్టమ్ టైప్ ఏంటి, అంటే 32 బిట్ 64 బిట్ అనేటువంటిది మనం జనరల్గా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్కి వచ్చేసరికి పైన డివైస్ మేనేజర్ అనేటువంటిది ఒక ఆప్షన్ ఉండటం జరిగింది. ఈ డివైస్ మేనేజర్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డివైస్ మేనేజర్ విండో అనేటువంటిది ఓపెన్ అవటం జరుగుతుంది. డివైస్ మేనేజర్ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ ఈ డివైస్ మేనేజర్కి సంబంధించినటువంటి అన్ని డ్రైవ్స్ కానించి అన్నీ ఉంటాయండి. అంటే హార్డ్ డిస్క్ కావాలండి, ఏవేవి కనెక్ట్ అయి ఉన్నాయనేటువంటి విషయం మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్, దాన్ని క్లిక్ చేసేసరికి 64 బేస్డ్ PC అండి. అలాగే డిస్క్ డ్రైవ్స్ అనగానే హార్డ్ డిస్క్ అండి. హార్డ్ డిస్క్ వచ్చేసరికి నేను 2 హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేసి ఉండటం జరిగింది నా కంప్యూటర్కి. అది క్లియర్గా చూపిస్తుంది. ఒకవేళ ఒకటి చూపిస్తుందో ఒకటి చూపించలేదంటే అది మీకు ఒకటి వర్క్ అవ్వట్లేదని అర్థం. అటువంటి సందర్భంలో దాన్ని జాగ్రత్తగా కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డిస్ప్లే అడాప్టర్స్ విషయంకి వచ్చేసరికి ఇంటెల్ HD గ్రాఫిక్స్ 4600 యూజ్ చేస్తున్నానండి. అలాగే హ్యూమన్ ఇంటర్ఫేస్ డివైస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా USB అండ్ బ్యాక్ సైడ్ కాంప్లైంట్ డివైజెస్ అండి. అలాగే ఆటార్ ITPA కంట్రోలర్స్ వచ్చేసరికి 8 సిరీస్ ఇంటిల్ 8 సిరీస్ C220 చిపెస్ట్ ఫ్యామిలీ SATA కంట్రోలర్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కీబోర్డ్ అనేటువంటిది కనెక్ట్ అయి ఉందా లేదా, అలాగే మౌస్ అనేటువంటిది కనెక్ట్ అయి ఉందా లేదా, అలాగే మానిటర్స్ కనెక్ట్ అయి ఉందా లేదా, ఏ మానిటర్ కనెక్ట్ అయి ఉంది, అలాగే నెట్వర్క్ అడాప్టర్స్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ వేరియేషన్ మీరు గమనించవచ్చు. ఇక్కడ రియల్టెక్ RTL 8139/810X ఫ్యామిలీ ఫాస్ట్ ఇథర్నెట్ NIC ఉంది, అంటే ఇది కనెక్ట్ అయి ఉందండి. దాని కిందనే చూడండి ఎల్లో కలర్ ట్రయాంగిల్లో ఒక సింబల్ ఉంది. అంటే జనరల్గా ఇది ఇన్స్టాల్ చేసి ఉంది కానీ బట్ వర్క్ అవ్వట్లేదు. మనకు వర్క్ అవ్వలేనిది ఏదైనా ఉంటే ఇలా ఉంటుంది, వర్క్ అయ్యింది ఏదైనా ఉంటే ఈ విధంగా ఉంటుంది. అలాగే పోర్ట్స్ అండి, జనరల్గా ఏ పోర్ట్స్ యూజ్ చేస్తున్నారు, ప్రాసెసర్ ఏది యూజ్ చేస్తున్నారు, ఎలా అంటే ఎన్ని స్లాట్స్ రన్ అవుతున్నాయి, అలాగే సౌండ్స్ వచ్చేసరికి అంటే చాలామంది సౌండ్ పనిచేయనప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి సౌండ్ దగ్గరికి వచ్చి ఏదైతే పనిచేయలేదో దాన్ని అప్డేట్ డ్రైవర్ సాఫ్ట్వేర్ అని మనం క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. లేదా స్కాన్ ఫర్ హార్డ్వేర్ చేంజెస్ అని కొడితే ఆటోమేటిక్గా అందులో ఏమైనా మార్పులు ఉంటే
ఆటోమేటిక్గా తీసుకోవటం జరుగుతుంది. అలాగే సిస్టమ్ డివైజెస్ అండి, ఇవన్నీ నా సిస్టమ్ కనెక్ట్ చేసినటువంటి డివైజెస్. అలాగే యూఎస్బి స్లాట్స్ అండి, ఏ యూఎస్బి స్లాట్స్ ఉన్నాయి, అలాగే ఏ డివైజెస్ యూఎస్బి డివైజెస్ కనెక్ట్ చేసి ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండి. సో ఇలా చూసినట్టయితే మనం ఇక్కడ జనరల్గా వీటిపైన యాక్షన్ తీసుకోవచ్చు. అప్డేట్ డ్రైవర్ సాఫ్ట్వేర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకవేళ ఆ డ్రైవర్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఏదైనా ఫైల్ మీ దగ్గర రెడీగా ఉంటే దానికి మనం కింద బ్రౌజ్ మై కంప్యూటర్ ఫర్ డ్రైవర్ సాఫ్ట్వేర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడ ఉందో దాన్ని మన కంప్యూటర్ నుంచి తీసుకొని ఓకే చేసినట్టయితే అది ఓకే అయిపోతుంది. లేని ఎల్లా సెర్చ్ ఆటోమేటికలీ ఫర్ అప్డేటెడ్ డ్రైవర్ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్లో కూడా మనం అయితే కంపల్సరీగా మన సిస్టమ్కి ఇంటర్నెట్ అనేటువంటిది కనెక్ట్ చేసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇంటర్నెట్లో దాని డ్రైవ్స్ ఏమైనా ఉంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ కంప్యూటింగ్ ఉంది, ఆల్రెడీ ద బెస్ట్ డ్రైవర్ సాఫ్ట్వేర్ ఫర్ యువర్ డివైస్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది. లేని ఇయర్లో అప్పుడు చూపిస్తుంది. ఆ సెటప్ ఫైల్ అనేటువంటిది మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వ్యూకి వచ్చేసరికి ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ చూద్దాం. డివైస్ బై టైప్ అండి, డివైస్ బై టైప్ క్లిక్ చేస్తే ఇవన్నీ ఈ విధంగా వస్తాయి. డివైస్ బై కనెక్షన్ అంటే ఈ విధంగా వస్తుంది. అలాగే డివైస్ బై కనెక్షన్ అంటే ఈ విధంగా వస్తుంది. అలాగే రిసోర్స్ బై టైప్ అంటే ఈ విధంగా వస్తుంది. రిసోర్స్ బై కనెక్షన్ అంటే ఈ విధంగా వస్తుంది. సో మన డివైస్ బై టైప్ ఎప్పుడు పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డివైస్ మేనేజర్ని చూడొచ్చు. నెక్స్ట్ రిమోట్ సెట్టింగ్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి రిమోట్ సెట్టింగ్స్. ఈ రిమోట్ సెట్టింగ్స్ విషయంకి వచ్చేసరికి మనకి రిమోట్ సెట్టింగ్స్లో ప్రధానంగా మనం ఏం చూస్తామండి, రిమోట్ సెట్టింగ్స్లో మనం ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా అడ్వాన్స్డ్ రిమోట్ సెట్టింగ్స్ అని, అంటే మనం ఏదైనా సెట్టింగ్స్ చేయాలంటే ఎలా చేస్తాము అంటే దాన్ని క్యాలిక్యులేషన్స్ ఎంత పెట్టుకుంటున్నాము, ఈ రిమోట్ కంట్రోల్ కంటే టిక్ మార్క్ పెట్టాలండి కంపల్సరీ. అలౌ దిస్ కంప్యూటర్ టు బి కంట్రోల్డ్ రిమోట్లీ అనేటువంటిది పెట్టుకొని ఓకే చేసుకోవాలి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఏ యూజర్స్ ఉన్నారు, రిమోట్ డెస్క్టాప్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళని కనెక్ట్ చేసుకోవాలంటే ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నటువంటి రిమోట్ డెస్క్టాప్స్ అండి. కాదు కొత్తవాన్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ అన్న ఆప్షన్ కొట్టి ఎవరైతే మీకు కావాలనుకుంటున్నారో వాళ్ళని యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ ప్రొటెక్షన్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చేసి ఉన్నాయండి. ఎందుకంటే మనం బిట్ లాకర్ ఏదైనా ఎన్క్రిప్ట్ చేసినట్టయితే ప్రొటెక్షన్ ఆన్ అవుతుందండి. అలాగే మనకి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ విషయం చూసుకునేసరికి పెర్ఫార్మెన్స్, యూజర్ ప్రొఫైల్స్ అండ్ స్టార్ట్అప్ అండ్ రికవరీ అనేటువంటిది అడ్వాన్స్డ్లో మనం చూడటం జరుగుతుంది. అలాగే ఇందులో ప్రధానంగా చూసినట్టయితే మనకి పెర్ఫార్మెన్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అండి. మన సిస్టంలో మనకి ప్రాసెసర్ అవనేయండి, ర్యామ్ అవనేయండి, గ్రాఫిక్స్ అవనేయండి, గేమింగ్ గ్రాఫిక్స్ అవనేయండి, ప్రైమరీ హార్డ్ డిస్క్ అవనేయండి ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. జనరల్గా ఏది 4.5 కంటే ఎక్కువ ఉండాలి. ప్రాసెసర్ వచ్చేసరికి 7.5 స్కోర్ ఉందండి. మెమొరీ ర్యామ్ వచ్చేసరికి 7.8 ఉందండి, హైయెస్ట్ ర్యామ్ ఉందండి. గ్రాఫిక్స్ వచ్చేసరికి 6.6 అండి. గేమింగ్ గ్రాఫిక్స్ వచ్చేసరికి 6.6 అండి. ప్రైమరీ హార్డ్ డిస్క్ వచ్చేసరికి 5.9 అండి. దీని ప్రకారం మనం డిటర్మిన్ చేయొచ్చు అంటే మన ప్రాసెసర్ అవనండి, ర్యామ్ అవనండి, గ్రాఫిక్స్ కార్డ్ అవనండి, ఇవన్నీ మనకి ఎంత రేషియోలో వర్క్ అవుతున్నాయి అంటే వీకేఏ స్ట్రాంగ్గా ఉన్నాయని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే అడ్జస్ట్ ఇండెక్సింగ్ ఆప్షన్స్ అండి, వీటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. పవర్ సెట్టింగ్స్ అండి, పవర్ సెట్టింగ్స్ గురించి ఆల్రెడీ మీకు వీడియో 1లో నేను చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కంప్లీట్గా మనం మాట్లాడుకున్నట్టయితే డివైస్ మేనేజర్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుంటాం, టాస్క్ బార్ ప్రాపర్టీస్ విషయంకి వచ్చేసరికి టాస్క్ బార్ ప్రాపర్టీస్లో ప్రధానంగా మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, టాస్క్ బార్ ప్రాపర్టీస్లో మనకు వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ టాస్క్ బార్, స్టార్ట్ మెనూ, టూల్ బార్ అనేటువంటివి 3 ట్యాబ్స్ ఉన్నాయి. ఫస్ట్లో టాస్క్ బార్ అనేసరికి లాక్ ద టాస్క్ బార్, లేకపోతే ఆటో హైడ్ ద టాస్క్ బార్, యూజ్ స్మాల్ ఐకాన్స్ అనేటువంటివి 3 ఆప్షన్స్ ఉన్నాయి. టాస్క్ బార్ బాటంలో ఉండాలా, లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా, టాప్ ఉండాలా అనేటువంటిది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాప్లో కావాలి, అప్లై చేయండి. ఎక్కడ వచ్చిందండి,
టాప్లో వచ్చిందండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్లో కావాలి, అప్లై చేయండి, లెఫ్ట్లో వచ్చింది టాస్క్ బార్. నెక్స్ట్ వస్తే రైట్లో కావాలి, అప్లై చేయండి, రైట్లో వచ్చింది. జనరల్గా బాటమ్ పెట్టుకుంటారు అందరూ, బాటంలో పెట్టండి, అప్లై చేయండి, ఆటోమేటిక్గా మనకు బాటంలో టాస్క్ బార్ రావటం జరిగిందనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్ ఏరియా విషయంకి వచ్చేసరికి నోటిఫికేషన్ ఏరియాలో చాలామంది నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను బట్ ఇక్కడ నోటిఫికేషన్ ఏరియాలో నాకు యాప్ ఐకాన్స్ చూపించలేదంటే, ఇవి నోటిఫికేషన్ ఏరియాలో జనరల్గా 3 ఆప్షన్స్ ఉంటాయి. షో ఐకాన్ అండ్ నోటిఫికేషన్, హైడ్ ఐకాన్ అండ్ నోటిఫికేషన్, ఓన్లీ షో నోటిఫికేషన్ అనేటువంటి 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం జనరల్గా షో ఐకాన్ అండ్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వస్తాయి. చాలా ఇక్కడ చూడండి, ఓన్లీ షో నోటిఫికేషన్ అంటే అది వర్క్ అయితేప్పుడు మాత్రమే చూపిస్తుంది, అదర్వైజ్ చూపించదు అనమాట. సో ఆ విధంగా దాన్ని చూస్తామండి. అలాగే స్టార్ట్ మెనూకి వచ్చేసరికి స్టార్ట్ మెనూలో ఇక్కడ చూడండి షట్ డౌన్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ షట్ డౌన్ కాకుండా రీస్టార్ట్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వాలి. మిచ్చాను చూడండి, ఇప్పుడు ఇక్కడ రీస్టార్ట్ చూపిస్తుంది. అయితే ఈ విధంగా మన సిస్టమ్ని మనకి ఎలా కావాలో ఆ విధంగా మనం మార్చుకోవచ్చు. సో ఇటువంటి ట్రిక్స్ అనేటువంటివి జనరల్గా నేర్చుకోవాలండి. ఈ ట్రిక్స్ నేర్చుకుంటేనే మనం కంప్యూటర్ అనేటువంటిది అతి సులభంగా మనం చేయటానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఏ ఒక్కరూ కూడా దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. అయితే జనరల్గా ప్లీజ్ అందరూ ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే సబ్స్క్రిప్షన్ చేయించండి. అలాగే ప్రతి వీడియో కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు కూడా కంటెంట్ అనేటువంటి తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.